శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ. ಕೃತಿರಮಣ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನುಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ. ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ರೂಪು ಕರುಣದಲ್ಲಿ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కృతిరమణ ప్రద్యుమ్నందనే ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿಸುತಿಹ మారుతన నిజపత్ని అంతవరకు విశేష అర్థాలను విశేషమైనటువంటి వివరణను ఇచ్చుకున్నాం. చతురవింశతి తత్వపతి దేవತೆಗಳಿಗೆ గురువెనిసుతిహ మారుతన నిజపత్ని అంటే 24 తత్వాభిమాని దేవతలకు గురువు అని చెప్పబడేటటువంటి గురువైనటువంటి వాయుదేవుల నిజపత్ని. ఇక్కడ ఈ చతుర్వింశతి తత్వపతి దేవతಗಳಿಗೆ అనేటటువంటి పదానికి నిన్న చెప్పుకున్నాం 24 తత్వములు అవి ఏవి అని. అయితే ఆ 24 తత్వములు ఒక్కొక్క తత్వమునకు ఏ దేవత అభిమాని దేవత అనేటటువంటి విషయాలను కూడా ఈరోజు కొద్దిగా విస్తారంగా చెప్పుకుందాం. నేను ముందే చెప్పినట్లుగా ఇది పాఠము కాబట్టి సాధ్యమైనంత విస్తారంగా విశిష్టమైనటువంటి శాస్త్ర విషయాలను మీకు అందజేయాలనేటటువంటిదే ఈ పాఠము చెప్పేటటువంటి ప్రయత్నం. కాబట్టి 24 తత్వములు ఆ తత్వాభిమాని దేవతలు వారికి గురువులైనటువంటి వాయుదేవుల వారు. నిన్న చెప్పుకున్నట్లుగా అవ్యక్త తత్వము, అవ్యక్త తత్వానికి మహాలక్ష్మీదేవి ముఖ్యాభిమాని దేవత. తరువాత అముఖ్యాభిమాని దేవతలు సరస్వతి, భారతీదేవి. ఇక మహత్తత్వము దానికి బ్రహ్మవాయువులు అభిమాని దేవతలు. అహంకారతత్వము గరుడ శేష రుద్రులు.
ఆ అహంకార తత్వంలో 3 ప్రభేదములు నిన్న మనం చెప్పుకున్నట్లుగా వైకారిక, తైజస, తామస. వైకారిక అహంకారానికి గరుడుల వారు, తైజసాహంకారానికి శేషుల వారు, తామస అహంకారానికి రుద్రుల వారు అభిమాని దేవత. మనస్సునకు ఇంద్ర, కాముడు వీళ్ళిద్దరూ అభిమాని దేవతలు. ఇక పంచజ్ఞానేంద్రియములు ఏవి అనంటే చెవి, త్వకు, కన్నులు, జిహ్వ, నాసిక. చెవి, శ్రోత్రమునకు ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి దిగ్దేవతలు అభిమాని దేవతలు. త్వకు, చర్మము, మనకు స్పర్శ జ్ఞానం ఇచ్చేటటువంటి ఇంద్రియం. అహంకారిక ప్రాణుడు ఈ ఇంద్రియానికి అభిమాని దేవత. కన్నునకు సూర్యుడు అభిమాని దేవత. జిహ్వ, వరుణుడు అభిమాని దేవత. ఘ్రాణము, నాసిక, ముక్కు అశ్విని దేవతలు. ఇక పంచకర్మేంద్రియములు. ఈ పంచకర్మేంద్రియములు వాక్కు, పాణి, చెయ్యి, పాదము, పాయు, ఉపస్థ. పంచకర్మేంద్రియములు వాక్కునకు అగ్ని అభిమాని దేవత. చేతికి శచి, రతి, అనిరుద్ధ, స్వయంభూ మనువు, దక్ష ప్రజాపతి మరియు బృహస్పతి. పాదములు జయంత, వృషభుడు. పాయు, మిత్ర. ఉపస్థ ఇంద్రియము వశిష్ఠాది సప్తర్షులు, విశ్వామిత్రుడు మరియు వైవస్వత మనువు. ఇక పంచభూతములు. పాయు అంటే ఇక పంచభూతములు ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, పృథివీ. పంచభూతములకు ఆకాశమునకు గణేశుడు, విఘ్నేశ్వరుడు అభిమాని దేవత. వాయువునకు మరీచి అభిమాని దేవత. తేజస్సునకు అగ్ని అభిమాని దేవత. జలమునకు వరుణుడు అభిమాని దేవత. పృథ్వీకి భూదేవి అభిమాని దేవత. పంచతన్మాత్రలు శబ్దము, రూపము, రసము, స్పర్శ, గంధము. శబ్దమునకు అహంకారిక ప్రాణుడు బృహస్పతి. రూపమునకు వ్యానము. రసమునకు ఉదాన వాయువు. స్పర్శకు అపానవాయువు. గంధమునకు సమానవాయువు అభిమాని దేవతలు. ఈ 24 తత్వములకు 24 మంది అభిమాని దేవతలు. ఈ 24 తత్వపతి దేవతలు. ఈ తత్వములకు అధిపతులుగా ఉన్నటువంటి ఈ దేవతలు 24 మంది దేవతలకు గురువెనిసుతిహ, గురువైనటువంటి మారుతి అంటే వాయుదేవుల వారి యొక్క నిజపత్ని. నిజపత్ని అనే దానికి నిన్న మనం విస్తారంగా చెప్పుకున్నాం. పంచకర్మేంద్రియములలో పాయు అనంటే గుదము, ఉపస్థ అంటే జననేంద్రియము, మర్మేంద్రియము. ఈ విధంగా 24 తత్వములు, వాటికి అధిపతులైనటువంటి దేవతలకు గురువైనటువంటి మారుతి వాయుదేవుల వారి నిజపత్ని అని ఈ 24 తత్వపతి ದೇವತೆಗಳಿಗೆ గురువెనిసుతిహ మారుతన నిజపత్ని అని చెబుతూ ఉన్నారు. ఇక సతత హరియలి గురుగళలి సద్రతియ పాలిసి. సతత అంటే సతతము, నిరంతరము, అవిచ్ఛిన్నంగా. హరియలి హరియందు, గురువులందు, గురుగళలి అంటే గురువులందు. మనకు హరియందు భక్తి రావాలి అని అంటే మొదట గురువునందు భక్తి రావాలి.
ముకుంద భక్త్యై గురుభక్తి జాయై యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. మహాభారత తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నది. దేవతలందు భగవంతుని యందు ఏ విధంగా భక్తి చేస్తున్నామో అదేవిధంగా గురువులందు చెయ్యాలి. మొదట గురువులందు చేసి, అంటే ముకుందుని యందు భక్తి రావాలి అని అంటే గురువులందు భక్తి చెయ్యాలి. జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారి యొక్క నియత పత్ని అయినటువంటి భారతీదేవి, హే తల్లి, నీవు నాకు నిరంతరము సర్వోత్తముడైనటువంటి హరియందు, జీవోత్తములైనటువంటి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారి యందు పరంపరాగతంగా తారతమ్యానుసారంగా నాకు సాక్షాత్తు గురువులు, వారి గురువుల గురువులు, ఈ విధంగా గురువుల యందు సద్రతియ, అంటే సద్రతి అనంటే శుద్ధమైనటువంటి సద్భక్తి. సద్రతి అన్నప్పుడు మనకు రతి అంటే భక్తి యొక్క పర్యాయ పదం. రతి అంటే పరమ సాత్విక రూపమైనటువంటి భక్తిని, అంటే నిష్కామమైనటువంటి, నిర్వ్యాజమైనటువంటి, నిర్నిమిత్తమైనటువంటి భక్తిని సతతము నిరంతరము హరి గురువులందు నాకు అనుగ్రహించు, సద్రతియ పాలిసి అని చెప్తున్నారు. ఇక ఆ తరువాత భాగవత భారత పురాణ రహస్య తత్వಗಳ అరుపు కరుణదలి. నీవు నా మీద కరుణతో భాగవతము, భారతము, పురాణములు, అష్టాదశ పురాణములు, వీటన్నింటి యందు చెప్పినటువంటి రహస్య తత్వములను నాకు తెలియజేయము, తెలుసుకొనేటట్లుగా నాకు చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు భారతీదేవిని. ఇక్కడ మనం భాగవత భారత పురాణ రహస్య తత్వಗಳ అరుపు కరుణదలి అన్నప్పుడు ఈ భారతము, భాగవతము వీటన్నింటి యందు మనకు అనేక తత్వములు వాటిలో నిబిడీకృతమయ్యాయి. మనము భారతము, భాగవతము, రామాయణము, హరివంశము ఇటువంటి పురాణములను, ఇతిహాసములను మనము పైన చదువుకుంటూ గురువుల మూలంగా కాకుండా స్వంతంగా చదివితే సద్గతి కావడం దేవుడెరుగు, అయితే దుర్గతి అవుతుంది. ఇది నిజము. ఎందుకంటే భారత భాగవత రామాయణ ఈ పురాణాదులన్నీ కూడా చాలా మర్మార్థ గర్భితముగా ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ శాస్త్ర ప్రపంచం ఉన్నది కదా, చాలా జటిలంగా ఉంటూ ఉన్నది. శాస్త్రమును వదిలితే, శాస్త్ర అధ్యయనము చెయ్యకపోతే మనకు సద్గతి లేదు. అదే శాస్త్రాన్ని మనము సరిగా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకున్నా సద్గతి ఉండదు. సద్గతి లేకపోగా దుర్గతియే మనకు గతి అవుతుంది. కాబట్టి భారతము, భాగవతము, ఈ రామాయణము, శాస్త్రములు, పురాణములందున్నటువంటి రహస్యములను, తత్వ రహస్యములను, అంటే వాటి యొక్క అంతరార్థములను నాకు తెలియజేయి, వాటిని అర్థం చేసుకునే విధంగా నన్ను అనుగ్రహించు అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనము ఈ భారత భాగవత పురాణ రహస్య తత్వములు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం కొద్దిగా చూద్దాం. శాస్త్రములు, బ్రహ్మమీమాంస శాస్త్రము అంటే బ్రహ్మసూత్రముల యొక్క జ్ఞానము.
అది అంత సులభం కాదు. బాగుగా మనకు బేసిక్స్ అంటాం కదా, ఆ సంస్కృత భాష నేర్చుకొని బేసిక్గా ఆ శాస్త్రంలో ఉన్నటువంటి పునాదిని, మనకు శాస్త్రజ్ఞానము బాగా రావడానికి పునాదులు వేసేటటువంటి ప్రాథమిక గ్రంథాలను బాగుగా చదివి బ్రహ్మసూత్రములు చదవడానికి వెళ్ళాలి. అది అత్యున్నతమైనటువంటిది. ఇక శిక్షాది వేదాంగముల పరిజ్ఞానం, అంటే వేదాంగములు షడంగములు అంటారు. అంటే ఆ షడంగములు ఏవి అని అంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనేటటువంటి ఈ షడంగములు. ఇక భాషాత్రయము, సంస్కృతమే అయినా సంస్కృత భాషలో 3 భాషలు ఉన్నాయి. ఏవి? సమాధి భాష, దర్శన భాష, గుహ్య భాష. వీటి యొక్క పరిజ్ఞానం ఉండాలి. సమాధి భాష అంటే ఉన్నది ఉన్నట్టుగా ఏ విధమైనటువంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగా చెప్పడం. రాముడు మంచి బాలుడు, ఇది సమాధి భాష. దర్శన భాష అంటే ఒక దేశమునందు ఒక కాలమునందు అనుసరించి చెప్పేటటువంటి విధానము, అది దర్శన భాష. ఇక గుహ్య భాష. గుహ్య భాష అంటే ఒక పొడుపు కథలాగా పైన కనబడేటటువంటి గోచరమయ్యేటటువంటి అర్థము మనకు అపార్థాన్ని కలిగిస్తుంది. ఒకవేళ అర్థమే లేకుండా ఉండేటటువంటి ఒక స్థితిని మనకు తెలియజేస్తుంది. అయితే ఆ పొడుపు కథ ఏ విధంగా మనకు మామూలుగా అర్థం కాదో, లోపల దానిని బాగా అధ్యయనం చేసి విమర్శించి చూస్తే ఆ పొడుపు కథలో అంతరార్థం మనకు తెలుస్తుంది. గుహ్య భాష అంటే పొడుపు కథ లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఈ భాషా పరిజ్ఞానము 7 రీతులు ఉన్నాయి, 7 భేదములు ఉన్నాయి. అదే మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెబుతూ ఉన్నారు. త్రిభాషాం యో న జానాతి రీతీనాం శతమేవ చ వ్యత్యాసాదీన్ 7 భేదాన్ వేదాద్యర్థం తథా వదేత్ స యాతి నిరయం ఘోరం అన్యథా జ్ఞాన సంభవం. మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో, ఎవడైతే 3 భాషలను తెలియడో, అంటే సమాధి భాష, దర్శన భాష, గుహ్య భాష, రీతీనాం శతమేవచ 100 విధములైనటువంటి రీతులున్నాయట. వ్యత్యాసాదీన్ 7 భేదాన్ 7 భేదములు ఉన్నాయట, 7 భేద పరిజ్ఞానము. ఇక వేదాద్యర్థం, వేదముల యొక్క అర్థములు తెలియకుండా శాస్త్రమును, పురాణములను వీటిని చదివితే వానికి అన్యథా జ్ఞానం వస్తుంది. యథార్థ జ్ఞానం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థ జ్ఞానం కాకుండా వేరే విధంగా అన్యథా జ్ఞానం వస్తుంది. దాని వలన వాడు నరకాన్ని పొందుతాడు అని మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు చెప్పారు. అదే భాగవత భారత పురాణ రహస్య తత్వగళరుపు కరుణదలి అని అన్నారు. ఇక మనకు శృతి, లింగ, వాక్య, ప్రకరణ, సమాఖ్య, ఉపక్రమ, ఉపసంహార, అభ్యాస, అపూర్వత, ఫల, అర్థవాదము, ఉపపత్తి అనేటటువంటి తాత్పర్య నిర్ణాయక లింగముల పరిజ్ఞానము కూడా మనకు ఆవశ్యకము. భాగవత పురాణ రహస్య తత్వములు తెలుసుకోవటానికి ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే వీటి యందు చెప్పినటువంటి రహస్య తత్వములు మనకు అర్థమవుతాయి. పురాణములు అంటే 18 పురాణములు. 18 పురాణములు ఏవి అంటే మనము చెప్పడం కష్టం. అయితే ఒక ముండిగే అంటారు సంస్కృతంలో, ఒక ముండిగే అంటే గుహ్య భాషా ప్రయోగము. మనకు ఈ ఒక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే 18 పురాణాలు మనం గుర్తుంచుకోవచ్చు. మధ్వయం, భద్వయం,
భ్రత్రయం మద్వయం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని విదుహు అని దేవీ భాగవతంలో ఒక శ్లోకం ఉన్నది. ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే 18 పురాణాలు మనకు గుర్తుకుంటాయి. మద్వయం అంటే మకారముతో అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి పురాణాలు 2, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం భకారముతో అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి పురాణాలు 2, భాగవత పురాణము, భవిష్యత్ పురాణము. భ్రత్రయం అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి పురాణాలు 3, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. వచతుష్టయం వకారముతో ప్రారంభమయ్యేటటువంటి పురాణములు 4, విష్ణు పురాణము, వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము. అనాపలింగ కూస్కాని అంటే అంటే ఆ అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి అగ్ని పురాణము, అంటే నా అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి నారదీయ పురాణము, అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యే పద్మ పురాణము, అంటే అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి లింగ పురాణము, అంటే అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి గరుడ పురాణము, అంటే అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యే కూర్మ పురాణము, అంటే అనేటటువంటి అక్షరముతో ప్రారంభమయ్యేటటువంటి స్కాంద పురాణము. పురాణాన్ని విదుహు. ఈ విధంగా 18 పురాణములు మరియు 18 ఉపపురాణములు, వీటన్నింటిలో ఉన్నటువంటి అదే చెబుతూ ఉన్నారు, భాగవత భారత పురాణ రహస్య తత్వగళరుపు కరుణదలి. వీటన్నింటి యందు శాస్త్రమునందు వీటన్నింటిలో ఏమేమి రహస్య తత్వములున్నాయో అవి సామాన్య మన బుద్ధికి అవి గోచరించవు, అర్థము కావు. హే తల్లి భారతీదేవి, వాగభిమాని దేవత అయినటువంటి హే తల్లి, ఈ రహస్య తత్వములను నాకు నీవు కరుణచే నాకు తెలియజేయము, అనుగ్రహించు అని మనకు జగన్నాథదాసుల వారు వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక శ్రీమన్ న్యాయసుధా గ్రంథమునందు శ్రీమద్ జయతీర్థుల వారు భారతీదేవిని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. భవతి యదను భావాదేడ మూకోపి వాగ్మీ జడమతిరభిజంతుర్జాయతే ప్రాజ్ఞమౌలి సకల వచన చేతోదేవత భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసేచ. ఏ దేవత చేత అనుగ్రహం చేత పుట్టుకతో చెవిటివాడు మూగవాడు అయినటువంటి వాడు కూడా వాగ్మి అవుతాడో, జడమతి అంటే అత్యంత బుద్ధిహీనుడైనటువంటి వాడు కూడా ఏ దేవత అనుగ్రహం చేత పండితోత్తముడవుతాడో, సకల వాంగ్ మనో నియామకురాలైనటువంటి అటువంటి భారతీదేవి నా యొక్క మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసేచ, నా యొక్క మనస్సునందు వచనములందు ఆమె సన్నిహితురాలై ఉండుగాక అని జయతీర్థుల వారు శ్రీమన్ న్యాయసుధా గ్రంథమునందు భారతీదేవిని వాగభిమాని దేవత అయినటువంటి భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. నేను ముందే చెప్పినట్లుగా జగన్నాథదాసుల వారు అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు కాబట్టి ఈ సుధాది అన్నింటినీ ఔపోసన పట్టినటువంటి వారు కాబట్టి ఆ శ్రీమన్ న్యాయసుధా గ్రంథములో జయతీర్థుల వారు వాగభిమాని దేవత అయినటువంటి భారతీదేవిని ప్రార్థించినట్లుగానే జగన్నాథదాసుల వారు కూడా ఈ హరికథామృత సారమునందు భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు.
ఒక్కసారి ఇంత ఈ శ్లోకం యొక్క విశేషమైనటువంటి అర్థాన్నంతా విన్న తరువాత ఒకసారి మీరు ఆ పద్యాన్ని చదివితే, ఈ పద్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆయా పదములు వచ్చినప్పుడు ఆ పదముల అర్థములు, విశిష్ట అర్థములు కొంతమేరకైనా మన మనస్సునందు గోచరిస్తే, మన మనస్సునకు వస్తే, తలపునకు వస్తే, అప్పుడు మన హరికథామృతసార పాఠము, హరికథామృతసారము యొక్క పఠనము మనకు సార్థకమవుతుంది. ఇక అందుకే ఇక్కడ ఇంతవరకు మనకు సర్వోత్తముడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి భగవంతుణ్ణి, తర్వాత లక్ష్మీదేవిని, తరువాత బ్రహ్మ వాయువులను, సరస్వతి భారతులను స్తోత్రం చేశారు. ఇక్కడ ఆ విషయాన్ని ఒక శ్లోకంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఇష్టం దైవం హరిః సాక్షాల్ లక్ష్మీర్భాగ్యస్య దేవత గురుర్బ్రహ్మ అథ వాయుర్వా విద్యాదేవ్యౌ ప్రకీర్తతే తస్యాదేతే ప్రియా విష్ణోరంతరంగతయా సదా జ్ఞేయాశ్చైవ ప్రపూజ్యాశ్చ విష్ణోః ప్రీతిమభీప్సత అని చెబుతూ ఉన్నారు. ఇష్టదైవము శ్రీహరి, భాగ్యదేవత లక్ష్మీదేవి, గురువులు బ్రహ్మవాయువులు, విద్యాదేవతలు సరస్వతి భారతులు, వీరందరి యొక్క విష్ణు స్తుతికి, భగవంతుని స్తోత్రానికి మనం భగవంతుని స్తోత్రం చేయాలి. మంచి అర్థములతో కూడుకొని అర్థగర్భితంగా స్వారస్యకరంగా మనము విష్ణువు స్తోత్రం చేయాలి అని అంటే వీరందరి యొక్క అనుగ్రహం కలగాలి. వీరందరి అనుగ్రహ బలం చేత, వీరి కరుణ చేత మనము ఆ విష్ణువును చాలా సుందరంగా, హృద్యంగమంగా, మనోజ్ఞంగా వర్ణించగలము అని ఆచార్యుల వారి తంత్రసార సంగ్రహ గ్రంథంలో ఉంటూ ఉన్నది. కాబట్టి జగన్నాథదాసుల వారు ఆ తంత్రసార సంగ్రహ గ్రంథమునందు చెప్పిన విధంగానే హరివాయు గురువులను, హరివాయు దేవతలను, గురువులను ఈ హరికథామృతసారము మంగళాచరణ సంధి యందు అత్యంత సుందరంగా, శాస్త్రోక్తంగా, శాస్త్రములో చెప్పబడిన విధంగా తారతమ్యానుసారంగా ఈ మంగళాచరణ సంధి యందు స్తోత్రం చేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఒక్కమారు ఆ పద్యాన్ని మనము చదివితే మనకు ఎంత మేరకు ఆ పద్యములో ఉన్నటువంటి సామాన్యార్థము, విశిష్టార్థము, విశేషార్థము గోచరిస్తుంది అనేది మనము ఒకసారి పరీక్ష చేసుకోవాలి. కృతిరమణ ప్రద్యుమ్న నందనే ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ರೂಪು ಕರುಣದಲ್ಲಿ. ఈ విధంగా నిన్న ఈరోజు మనము వాగభిమాని దేవత అయినటువంటి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారి నియత పత్ని అయినటువంటి భారతీదేవి స్తోత్రాన్ని, భారతీదేవిని స్తుతించేటటువంటి 6వ పద్యాన్ని మనము చెప్పుకున్నాము. ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ రేపటి మన పాఠమునందు సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి స్తోత్రాన్ని జగన్నాథదాసుల వారు చేస్తూ ఉన్నారు. ఆ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందాం అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.